నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. 3 సార్లు లోక్సభకు ఎంపీగా గెలిచిన చిరాగ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుండడం ఇదే ప్రథమం. చిరాగ్ పాస్వాన్ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి కాకుండా జనరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ జాముయి ఎంపీ అరుణ్ భారతి ఆదివారం ఒక ట్వీట్లో కోరారు. దీంతో చిరాగ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టాలనే ఆలోచనను గత వారంలో చిరాగ్ బయటపెట్టారు. హాజీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా తెలిపారు. దీనికి బలం చేకూరుస్తూ అరుణ్ భారతి సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆదివారం ఒక పోస్ట్ చేశారు. బీహార్ ఫస్ట్, బీహారీ ఫస్ట్ అనేది చిరాగ్ ముఖ్య ఉద్దేశమని, అది నిజం చేయాలంటే బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ముందుండి చురుగ్గా పాల్గొనాలని అన్నారు. ఒక కమ్యూనిటీ మాత్రమే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా జనరల్ కేటగిరీ నుంచి చిరాగ్ పోటీ చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర రాజకీయాలకు పెద్ద పాత్రను పోషించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని, చిరాగ్ ఇవాళ బీహార్కు ఒక ప్రతినిధి మాత్రమే కాదని రాష్ట్ర ఆశాకిరణమని అన్నారు.